ఇక ట్రాఫిక్ చూడండి. ఫుల్ ఇక్కడ నుంచి ఆ పెద్ద కనిపించే బిల్డింగ్ వరకు ఫుల్ జామ్ అయిపోయింది. పీక్ టైంలో అంటే మార్నింగ్ 9 to 10, 8 నుంచే స్టార్ట్ అవుతుంది. 8 నుంచి 10 వరకు బిజీగా ఉంటుంది. మెయిన్ రోడ్లలో అంటే ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు ఫుల్ జామ్. ఇది స్కూల్లో పేరెంట్స్ మీటింగ్కి గేమ్స్ పెట్టారనమాట. అది కాకుండా వెజిటేబుల్స్ అన్నిటితో న్యూట్రిషన్ ఫుడ్ లాగా వెజిటేబుల్ సలాడ్స్, మొలకెత్తిన గింజలు ఇవన్నీ పంపించమన్నారు స్కూల్‌కి. పిల్లలకి వాటి గురించి, వాటిలో ఏం పోషకాలు ఉంటాయి, వాటిని విలువల్ని తెలియజేయడానికి. సో, అందుకని ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ తెచ్చాననమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కూడా లేవు చూడండి. అవే 350 అయ్యాయి. మరీ వెజిటేబుల్స్ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. ఇక్కడే అలా ఉన్నాయా? లేదంటే మీ ఊర్లో కూడా అలాగే ఉన్నాయో నాకైతే తెలీదు. సో, ఇవన్నీ కొంచెం కొంచెం వెజిటేబుల్సే కానీ అంత రేటు ఉన్నాయి. వీటన్నిటితో ఇప్పుడు నేను రోజుకొక రకం సలాడ్ లాగా, ఇంకా ఇంకా మొలకెత్తిన గింజలు అవి ఇక్కడ చూపించలేదులెండి. వాటితో ఆ మొలకెత్తిన గింజలు గానీ రోజుకొక రకం ఇలా బాక్స్‌లో పెట్టి పంపించాలనమాట స్కూల్‌కి. అందుకోసమని ఇవన్నీ నేను తీసుకొచ్చాను. వీటితో చేసి స్కూల్‌లో ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకరకాలు తీసుకొస్తారు. అంతేకాకుండా వీటి మీద పోస్టర్స్ చేపించడం, వాళ్ళకంతా మంచి ఐడియా ఇస్తారు. చూడండి ఇక్కడ పిల్లలు పోస్టర్స్ తయారు చేశారు. ఇంకా వాళ్ళకి ఒక్కొక్క వెజిటబుల్, ఫ్రూట్స్ షేప్‌లో ఆహ్, ఫేస్ మాస్క్స్ ఫేస్ మాస్క్ లాగా కట్ చేసి అదొక డిజైన్ లాగా వాళ్ళకి వాటి గురించి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పేరెంట్స్ మీటింగ్‌లో ఒక థీమ్ ఇచ్చారనమాట. ఆ థీమ్ ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు, మనం హస్బెండ్, వైఫ్ సేమ్ డ్రెస్సే అంటే సేమ్ సేమ్ కలర్‌లో ముగ్గురు ఒకే కలర్ డ్రెస్ ఏసుకొని వెళ్ళాలనమాట. డ్రెస్ కోడ్. అలా ఆ రోజు ఇచ్చారు. అక్కడ పేరెంట్స్ అందరూ వచ్చారు. ఒక్కొక్క పిల్లల్ని పిలిచినప్పుడు మ్యాక్సిమం ఉన్నోళ్ళు సేమ్ కలర్‌లో వేసుకున్నారు. లేనోళ్ళు ఏం చేస్తారు? దానికోసం కొనలేరు కదా! ఉన్నవే వేసుకొని వచ్చారు. కొన్ని కొన్ని రింగ్స్ లాగా, రింగ్ ఆట అంటే ఒక రింగ్ ఏమో ఒక రింగ్ సర్కిల్‌లో మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని హస్బెండ్ కానీ, వైఫ్ కానీ నుంచోవాలి. నెక్స్ట్ ఇంకొక రింగ్‌ని ముందుకి ఎవరైతే మన పార్ట్నర్ ఉంటారో అంటే హస్బెండ్ పిల్లల్ని పట్టుకొని నుంచుంటే వైఫ్ పిల్లల్ని పట్టుకొని నుంచుంటే హస్బెండ్. అలా రింగ్‌ని ముందుకేస్తే ఆ ఉన్న రింగ్‌లో నుంచి జంప్ చేయాలి ముందుకి. అలా కొంచెం సేపు ఫన్నీగా గేమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇంకొకటి బాల్స్ వేసే గేము చూడండి, మీకు కూడా నచ్చుతుంది, ఎంజాయ్ చేయండి. ఇలాంటి గేమ్స్ మీరు కూడా మీ పిల్లలతో ఎప్పుడైనా ఆడారా చిన్నప్పుడు? అంటే మీ పిల్లల్ని స్కూల్స్‌కి తీసుకెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్స్‌తో కానీ అలా ఆడారా? అంటే ఇదే గేమ్ కాదు, ఏదైనా గేమ్ అలాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినది ఏదైనా మెమరీ మీకు గుర్తుందేమో గుర్తు చేసుకోండి ఈలోపు ఈ వీడియో చూసారా? ఇక్కడ కొంతమంది పిల్లల్ని పిలిచారు. ఆ పిల్లలు మ్యాక్సిమం కొంతమంది పింక్, ఒకళ్ళు చూసారు అక్కడ పిల్లలు హస్బెండ్ వైఫ్ సేమ్ కలర్‌లో వేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఒకళ్ళు పిల్లల్ని పట్టుకొని జంప్ చేస్తుంటే ఇంకొకళ్ళు రింగ్‌ని ముందుకు మూవ్ చేస్తూ ఉన్నారు. సో, అలా లాస్ట్‌కి ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట ఈ గేమ్. అలా ఆల్మోస్ట్ అందరికీ ఒకసారి ఒక 6, 7 మెంబర్స్‌కి కిడ్స్‌కి, నెక్స్ట్ ఇంకొక 7 మెంబర్స్‌కి అలా ఈ గేమ్ పెట్టారు. నెక్స్ట్ ఇంకొక గేమ్ పెట్టారు, బాల్ త్రో చేసే గేమ్ అనమాట. ఒక చోట బకెట్ లాంటిది పెట్టి ఒక దగ్గర నుంచొని బాల్ని త్రో చేయాలి. సో, ఈ గేమ్స్ అయితే బాగా కొంచెం సేపు హ్యాపీగా టైం స్పెండ్ చేశారు అందరూ స్కూల్లో. ఇలా అప్పుడప్పుడు పెడతారనమాట. చూడండి, అందరూ క్లైమేట్ కూడా మంచిగా చిల్ ఉంది. అందరూ కూర్చొని ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కొంచెంసేపు ఈ వీడియో చూసి రిలాక్స్ అవ్వండి. ఈ వీడియో చూస్తూ ఉండగా ఈరోజు నేను కొన్ని పొడుపు కథలు అడుగుతానన్నమాట. వీడియో చూస్తూ ఆలోచించండి. నేను ఒక 4 అడుగుతాను, లాస్ట్లో వాటికి ఆన్సర్ ఇస్తాను. గెస్ చేయండి, అంటే నేను చెప్పే ఆన్సర్ మీరు గెస్ చేశారో లేదో. ఫస్ట్ది, చిన్న పాపకు చాలా చీరలు, ఏమిటది? అది ఒకటి.
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? సెకండ్ వన్. జాన కాని జాన. ఏమి జాన? ఇంకొకటి తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏమిటది? ఆలోచించారా? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను చూడండి. ఫస్ట్ది చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? ఉల్లిపాయ. జాన కాని జాన. ఏమి జాన? ఖజానా. ఇంకొకటి తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏమిటది? వేరుశనగకాయ. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ పొడుపు కథలు మీకు నచ్చినాయా? నచ్చితే మంచిగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని పొడుపు కథలతో మేము ముందుకు వస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతే. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది. అప్పుడు మీరు మంచిగా వీడియో చూడొచ్చు. అంతే అండి. ఇంకొక మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.